జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సహా పోలింగ్కు అవసరమైన అన్ని రకాల సామాగ్రిని అధికారులు సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు, పోలింగ్ నిర్వహణపై అధికారులు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం తొలిసారి డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటిని సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు. రిసెప్షన్ సెంటర్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఇక మరికొన్ని గంటల్లో పోలింగ్ మెటీరియల్తో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈవీఎంల పంపిణీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈసారి ఎన్నికల భద్రత దృష్ట్యా పూర్తి స్థాయిలో డ్రోన్లను కూడా వినియోగిస్తా ఉన్నారు. దాదాపు 139 డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఎగురవేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తుతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ డ్రోన్ల సహాయంతో పూర్తిగా అక్కడ జరిగేటువంటి పనితీరు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కోసం దాదాపు 1600 మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో పాటు వారందరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లతో పాటు పోలింగ్ సామాగ్రి, పోలింగ్ సిబ్బంది అంతా కూడా వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎట్లా ఉంటుందన్న దీని పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది? మీకు ఎట్లాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు? అంటే 100 మీటర్ దాటొద్దని చెప్పారు. 100 మీటర్ దాటొద్దని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్పారు. ఇక అంటే మీకు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా? వాటికి సపరేట్ గా ఏమన్నా ఎట్లా ఉంటుంది? సిబి సార్ ఇస్తారు. ఇప్పుడు చెప్తారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకుని చెప్తారు మాకు. ఓకే, అక్కడ మీకు ఏమేమి షూట్ చేయాలని చెప్పారు? ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎట్లాంటి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, బై ఎలక్షన్ జరుగుతుంది కదా, దానికి నిఘా, దాని ప్రతి గల్లీ, ప్రతి స్ట్రీట్ నిఘా ఉండాలి. ప్రతి పిఎస్ అంటే మాకు పిఎస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మేము పిఎస్కి వెళ్ళి పిఎస్కి రిపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎట్లా చేస్తే ఎట్లా చెప్పాలి. మీకు ఎక్కడ ఇచ్చారు సార్? మీరు ఎక్కడ? వెంగళరావు నగర్. అంటే మీకు సపరేట్ గా ఏమైనా పాయింట్ ఉంటుందా? ఆ పాయింట్ నుంచి ఎగరవేయాలి? ఇంకా టీం ఉంది, మాకు టీం ఉంది, 30 మెంబర్స్ టీం ఉంది మాది. అది వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు ఎక్కడ ఇస్తే ఎక్కడ చేయాలి. ఎగరేసే టైంలో పోలీసులు కానీ ఎవరైనా మీకు అందుబాటులో ఉంటారా? వాళ్ళ పర్యవేక్షణలో ఎగరవేస్తారా? వాళ్ళ పర్యవేక్షణలో. ఎన్ని డ్రోన్లు మీకు ఇక్కడ? 39 డ్రోన్. మీరు వెంగళరావు నగర్ లో వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రికార్డింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? రికార్డింగ్ మొత్తం హెడ్ ఆఫీస్ లోనే ఉంటుంది, సిపి ఆఫీస్ లోనే ఉంటుంది. పోలీస్ కంట్రోల్ కమాండ్ డైరెక్ట్ లైవ్ వెళ్తుంది. మీకు ఎన్ని పోలింగ్ కేంద్రాలు అలాట్ చేశారు? మీకు ఎట్లా? మా టీం ఒక 30 మెంబర్స్ ఉంది. ఆ 30 మెంబర్స్ మాకు ఇంకా టీం అలాట్ చేయాలి. మాకు వెంగళరావు నగర్ ఇచ్చారు, డివిజన్ ఇచ్చారు. ఆ డివిజన్ ని బట్టి ఏ పోలింగ్ బూత్ అనేది మాకు చెప్పలేరు, చెప్తారంటారు ఇప్పుడు సార్. అది చెప్తే ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వీళ్ళ టీంలో 30 మంది ఉంటారు. డివిజన్ కు వెళ్లేటువంటి వీళ్ళంతా కూడా ఈ డ్రోన్ల సహాయంతో అక్కడ జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియనంతా కూడా షూట్ చేస్తారు. వీళ్లకు పోలీసులను అలర్ట్ చేస్తారు. వీళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత ఒక 100 మీటర్స్ వరకు మాత్రమే అక్కడ జరిగేటువంటి ప్రక్రియనంతా కూడా వీటిని షూట్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎన్నికలను ముందస్తు చర్యల్లో భాగంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నాయి. ఆ డ్రోన్లను ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎన్నికల భద్రతా దృష్ట్యా మాత్రమే వీటిని ఉపయోగిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసిన తర్వాత వీళ్ళంతా కూడా రేపు విధుల్లో పాల్గొంటారు. ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఎన్నికల పోలింగ్ బూతులలో పూర్తిగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రలోభాలకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి సహాయంతో కమిషనర్ ఆఫీస్ లో వీటి అన్నింటినీ కూడా అటాచ్ చేస్తారు. అక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఏదైనా గనక ఇబ్బంది గనక తలెత్తినట్లయితే అక్కడ జరిగేటువంటి ప్రక్రియనంతా కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్తుంది. ఖచ్చితంగా ఆ వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి కట్టడి చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 4,01,365 మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 400 పోలింగ్ కేంద్రాలు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ సామాగ్రి, పోలింగ్ సిబ్బంది అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి వెళ్లిపోయాయి. రేపు 6 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. ఏదైనా ఈవీఎం కనుక మొరాయించినట్లయితే వెంటనే ఈవీఎం ను మార్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో రేపు ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 14వ
తేదీన ఇదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరగబోతుంది. ప్రధాన పార్టీలన్నీ కూడా నువ్వా నేనా అన్న రీతిలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. నిన్న సాయంత్రం కూడా ప్రచారం ముగిసింది. ఈ రోజు ఎన్నికలకు కొన్ని గంటలు మిగిలి ఉండటంతో పోలీసులు కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు కొంత ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ప్రధాన పార్టీలో కనిపిస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అనే విషయం పక్కన పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. డ్రోన్ల సహాయంతో ఈసారి కొత్తగా ఎన్నికల భద్రతా ఏర్పాట్లన్నింటి కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. కాసేపటి క్రితమే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఇటు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డితో పాటు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తో పాటు ఇటు జాయింట్ సిపి ఎవరైతే తఫ్సీర్ ఇక్బాల్ ఉన్నారో వాళ్ళు కూడా పర్యవేక్షించారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. కిరణ్, మరి కాసేపట్లో సిబ్బంది అంతా కూడా పోలీస్ స్టేషన్లకు సామాగ్రి తీసుకుని వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే పోలింగ్ కేంద్రాలకు ఆల్రెడీ సిబ్బంది అంతా కూడా వెళ్ళిపోయారు. మిగిలినటువంటి వాళ్ళు ఈ రోజు 6 గంటల వరకు కూడా వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 47 పోలింగ్ కేంద్రాల వద్దకు 47 సెంటర్ల వద్దకు వెళ్లేటువంటి వాళ్ళంతా కూడా మిగతా పోలింగ్ సిబ్బంది అంతా కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచే లంచ్ తర్వాత వాళ్ళందరికీ ఇచ్చినటువంటి సామాగ్రి కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఈవీఎం మిషన్లు అవన్నీ కూడా పూర్తిగా వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొన్ని వాహనాలతో పాటు పోలింగ్ సిబ్బంది కూడా మరి కాసేపట్లో వెళ్లేటువంటి అవకాశం ఉంది. 6 గంటల వరకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లిపోతారంటూ కూడా ఇప్పటికే ఆర్వి కర్ణన్ జిల్లా ఎన్నికల అధికారి కూడా చెప్పారు. ఈ డ్రోన్లన్నీ కూడా మరి కాసేపట్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక పోలింగ్ స్టేషన్ ను అలాట్ చేస్తారు. అక్కడ నుంచి నేరుగా ఎక్కడైతే 100 మీటర్ల ఎత్తులో మాత్రమే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎగరేసేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా పర్యవేక్షణ కోసం వీటిని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్దకైతే సిబ్బంది అంతా కూడా తరలి వెళ్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా సిబ్బంది కూడా మరి కాసేపట్లోనే వెళ్తారు. 6 గంటల వరకు కూడా సిబ్బంది అంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.